ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో అపోస్తలుడైన పౌలు ప్రభురాత్రి భోజనం గురించి మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు రొట్టెను తినడం, ద్రాక్షారసాన్ని త్రాగడం ద్వారా యేసయ్య మరణాన్ని స్మరించుకోవాలని, అది ఆయన రాకడ వరకు కొనసాగించాలని ఉపదేశిస్తున్నాడు. ఇక్కడ రొట్టె యేసయ్య శరీరాన్ని సూచిస్తుంది. ఆయన శరీరం మన కొరకు నలగగొట్టబడింది. పాత్రలోని ద్రాక్షారసం ఆయన రక్తాన్ని సూచిస్తుంది. మన పాపాల నిమిత్తం యేసయ్య రక్తం చిందించాడు. ఈ వాక్య ప్రకారం ప్రభు బల్లలో పాలు పంచుకోవడం కేవలం ఒక ఆచారం కాదు, కానీ అది మన విశ్వాసాన్ని ప్రకటించే మార్గం. యేసయ్య మరణాన్ని కేవలం భోజనం ద్వారా మాత్రమే కాదు, మన జీవితం ద్వారా కూడా ప్రకటించాలి. చాలామంది క్రైస్తవ మిషనరీలు క్రైస్తవత్వాన్ని ప్రకటించేందుకు ప్రాణత్యాగం చేశారు. వారు యేసు చేసిన త్యాగాన్ని ప్రపంచానికి ప్రకటించారు. ఉదాహరణకు, గ్రహం స్టైన్స్ అనే క్రైస్తవ మిషనరీ తన పిల్లలతో కలిసి ఒడిశాలో హత్య చేయబడ్డాడు. అయినా అతని భార్య శాంతితో, క్షమాభావంతో క్రీస్తు ప్రేమను ప్రకటించింది. ఒక వ్యక్తి క్రీస్తును పూర్తిగా అర్థం చేసుకొని ఆయన మరణాన్ని స్మరించుకుంటూ జీవించినప్పుడు అతనిలో పరిశుద్ధత, వినయం, సేవాభావం అనేవి పెరుగుతాయి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరగని వారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని. సహోదరి సహోదరులారా, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా నీవు వచ్చే వరకు నీ మరణమును ప్రచురించుదుమని, బల్లలో పాలు పంచుకోవడం కేవలం ఒక ఆచారం కాదు, కానీ అది మా విశ్వాసాన్ని ప్రకటించే మార్గమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని నీ మరణాన్ని స్మరించుకుంటూ పరిశుద్ధత, వినయం, సేవాభావం కలిగి జీవించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు నీవు నీ వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడవు కావు, గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మా ఎడల దీర్ఘశాంతము గలవాడవై ఉన్నావు గనుక నీ దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు
పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండుటకు కృపచూపమని, క్రొత్త భూమి క్రొత్త ఆకాశములలో నివసించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.